వెల్కమ్ టు విశ్వ రహస్యం. అందరికీ నమస్తే. శ్రీ సాయి సచ్చరిత్రలోని 3వ అధ్యాయం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది గ్రంథ రచనకు సాయిబాబా స్వయంగా ఇచ్చిన అనుమతి, ఆయన ఇచ్చిన వాగ్దానాలు, భక్తులకు వివిధ పనులు కేటాయించడం, ఆయన మహిమలు, బోధనల ప్రాముఖ్యతను వివరిస్తుంది. శ్రీ సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయం, బాబా అనుమతి, వాగ్దానాలు, భక్తులకు పనులు. ఈ అధ్యాయంలోని ముఖ్య అంశాలు ఇక్కడ వివరించబడ్డాయి. సాయిబాబా అనుమతి మరియు వాగ్దానం. హేమాద్ పంత్, రచయిత, సాయి సచ్చరిత్ర వ్రాయడానికి సంశయిస్తున్నప్పుడు బాబా స్వయంగా అతనికి అభయమిచ్చారు. ఈ సచ్చరిత్ర వ్రాయడానికి నీకు నా పూర్తి అనుమతి ఉంది. నువ్వు నీ పనిని శ్రద్ధగా చెయ్యి. ఎలాంటి భయం వద్దు. నా మాటలపై పూర్తి విశ్వాసముంచు. నా లీలలను వ్రాస్తే అజ్ఞానం తొలగిపోతుంది. వాటిని శ్రద్ధగా, భక్తితో వింటే ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. భక్తి, ప్రేమ అనే బలమైన అలలు పైకి లేస్తాయి. నా లీలలలో లోతుగా మునిగితే జ్ఞానమనే అమూల్య రత్నాలను పొందుతారు అని బాబా అన్నారు. ఎవరైతే నా పేరును ప్రేమతో ఉచ్చరిస్తారో వారి కోరికలన్నీ నేను తీరుస్తాను. వారి భక్తిని వృద్ధి చేస్తాను. ఎవరైతే నా జీవితం, నా లీలల గురించి ఆనందంగా గానం చేస్తారో వారిని నేను అన్ని వైపుల నుండి ఆవరించి ఉంటాను. ఎవరైతే నన్ను హృదయపూర్వకంగా, ప్రాణప్రదంగా నమ్ముతారో వారు ఈ కథలను విన్నప్పుడు సహజంగానే ఆనందిస్తారు. నా లీలలను ఎవరైతే గానం చేస్తారో వారికి అంతులేని ఆనందాన్ని, శాశ్వత సంతృప్తిని ఇస్తాను. ఇది నా ప్రత్యేక లక్షణం. నాకు పూర్తిగా శరణాగతి పొంది, నన్ను నమ్మకంతో పూజించి, నన్ను నిరంతరం స్మరించి ధ్యానించే ఏ వ్యక్తినైనా నేను విముక్తి చేస్తాను. నా పేరును ఉచ్చరిస్తూ, నన్ను పూజిస్తూ, నా కథలు, నా జీవితం గురించి ఆలోచిస్తూ నిరంతరం నన్ను స్మరించుకునే వారికి ప్రాపంచిక విషయాలు, అనుభూతులు ఎలా గుర్తుంటాయి? నేను నా భక్తులను మృత్యువు నోటి నుండి రక్షిస్తాను. నా కథలు వింటే అన్ని రోగాలు తొలగిపోతాయి. కాబట్టి నా కథలను శ్రద్ధగా వినండి. వాటి గురించి ఆలోచించండి. వాటిని ధ్యానించండి. వాటిని జీర్ణించుకోండి. ఇది ఆనందం, సంతృప్తికి మార్గం. నా భక్తుల అహంకారం, గర్వం అదృశ్యమవుతాయి. వినేవారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. పూర్తి విశ్వాసం ఉంటే మీరు పరమాత్మతో ఏకమవుతారు. కేవలం సాయి అనే పేరును స్మరించడం వల్ల మాట, వినికిడి పాపాలు తొలగిపోతాయి. భక్తులకు వేర్వేరు పనులు కేటాయించడం. బాబా తన భక్తులలో ప్రతి ఒక్కరికీ వారి సామర్థ్యాలకు, వారికి ఉన్న విశ్వాసానికి తగ్గట్టుగా వివిధ పనులు, సేవలను కేటాయించేవారు. ఉదాహరణకు, కొందరిని తీర్థయాత్రలకు పంపేవారు, కొందరిని ఆలయాలు నిర్మించమని ప్రోత్సహించారు, మరికొందరిని ఆధ్యాత్మిక గ్రంథాలను చదవమని ఆదేశించారు. హేమాద్ పంత్కు తన జీవిత కథను వ్రాయమని ఆదేశించారు. ప్రతి భక్తుడికి ఒక నిర్దిష్టమైన సేవను కేటాయించడం ద్వారా వారిలో భక్తిని, సేవాభావాన్ని పెంపొందించారు. బాబా కథలు దీపస్తంభాలు. ఈ అధ్యాయంలో సాయిబాబా కథలను సముద్రంలోని నావికులకు దారి చూపించే దీపస్తంభాలతో పోలుస్తారు. సంసార సాగరంలో కొట్టుమిట్టాడే మానవులకు సాయిబాబా కథలు ఒక మార్గదర్శిగా, ప్రమాదాల నుండి రక్షించే కాంతిని అందిస్తాయి. సాయిబాబా యొక్క మాతృప్రేమ, రోహిల్లా కథ. ఈ భాగంలో రోహిల్లా అనే ఒక ముస్లిం వ్యక్తి కథ చెప్పబడుతుంది. అతడు తీవ్రమైన ఉదర నొప్పితో బాధపడుతుంటాడు. షిర్డీకి వచ్చిన తర్వాత కూడా నొప్పి తగ్గదు. ఒక రోజు బాబా అతడిని తన దగ్గరకు పిలిచి, తన చేతితో రోహిల్లా కడుపుపై నిమిరి, అతనికి నయమవుతుందని భరోసా ఇస్తారు. బాబా ప్రేమ, కరోనా ఎంత గొప్పవో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. ఇది బాబా మత భేదం లేకుండా అందరినీ సమానంగా చూసేవారని, తన భక్తుల కష్టాలను తన కష్టాలుగా భావించేవారని తెలియజేస్తుంది. బాబా యొక్క అమృతతుల్యమైన పలుకులు. బాబా తరచుగా తన భక్తులకు, మీరు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా, అదంతా నాకు తెలుసు. నేను అందరి హృదయాలలో అంతర్యామిగా ఉన్నాను. చరాచర జగత్తులోని ప్రతి ప్రాణిలో నేను వ్యాపించి ఉన్నాను అనే మాటలను బోధించేవారు. ఇది బాబా సర్వజ్ఞత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. 3వ అధ్యాయం సాయి సచ్చరిత్రకు ఒక బలమైన పునాదిని వేస్తుంది. ఇది గ్రంథ రచనకు బాబా ఇచ్చిన ఆశీర్వాదం, ఆయన తన భక్తులకు ఇచ్చిన హామీలు, వారిపై ఆయనకున్న అపారమైన ప్రేమ,
మరియు ఆయన బోధనల యొక్క సారాంశాన్ని తెలియజేస్తుంది. ఈ అధ్యాయం చదవడం ద్వారా భక్తులు సాయిబాబాపై మరింత విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించుకుంటారు. శ్రీ సాయి సచ్చరిత్రలోని 4వ అధ్యాయం సాయిబాబా అవతార తత్వాన్ని, షిర్డీ యొక్క పుణ్యక్షేత్ర ప్రాముఖ్యతను, బాబా రూపురేఖలను, మరియు కొన్ని ముఖ్యమైన సంఘటనలను వివరిస్తుంది. శ్రీ సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయం యోగీశ్వరుల కర్తవ్యం, షిర్డీ ప్రాముఖ్యత, బాబా రూపురేఖలు. ఈ అధ్యాయంలోని ప్రధానాంశాలు: యోగీశ్వరుల అవతార కర్తవ్యం. భగవద్గీతలోని 4వ అధ్యాయం 7-8 శ్లోకాలు లో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా, ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము ప్రబలినప్పుడు, సజ్జనులను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి, ధర్మసంస్థాపన కొరకు నేను యుగయుగాన అవతరిస్తాను అనే విషయాన్ని రచయిత హేమాద్ పంత్ ఇక్కడ ప్రస్తావిస్తారు. సాయిబాబా కూడా అలాంటి ఒక అవతార పురుషుడిగా, ధర్మసంస్థాపన కోసం, ప్రజలకు సన్మార్గం చూపించడం కోసం అవతరించారని ఈ అధ్యాయం నొక్కి చెబుతుంది. జ్ఞానేశ్వర్, నామదేవ్, ఏకనాథ్, తుకారాం వంటి అనేక మంది మహనీయులు, యోగులు వివిధ సమయాలలో ప్రజలకు మార్గదర్శనం చేసినట్లే సాయిబాబా కూడా షిర్డీలో అవతరించారు. సామాన్య ప్రజలు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి, అహంకారంతో, దుర్మార్గంతో ప్రవర్తించినప్పుడు, యోగీశ్వరులు జన్మించి వారిని సన్మార్గంలోకి తీసుకువస్తారు. షిర్డీ పుణ్యక్షేత్ర ప్రాముఖ్యత. షిర్డీ గ్రామము కేవలం ఒక సామాన్య గ్రామం కాదని, అది సాయిబాబా నివాసం వల్ల ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా మారిందని ఈ అధ్యాయం వివరిస్తుంది. గోదావరి నది ప్రాంతంలో అనేక మంది యోగులు జన్మించి నివసించినట్లుగానే, షిర్డీ కూడా ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పొందింది. పండరీపురం, నరసింహవాడి వంటి పుణ్యక్షేత్రాల వలె షిర్డీ కూడా పేరుగాంచింది. బాబా అక్కడ నివసించడం వల్ల ఆ ప్రదేశం మహిమాన్వితమైంది. సాయిబాబా రూపురేఖలు. స్వభావం. సాయిబాబా బాహ్య రూపాన్ని, అంతర్గత స్వభావాన్ని ఈ అధ్యాయం వర్ణిస్తుంది. ఆయన కష్టతరమైన సంసారాన్ని జయించినవారు. శాంతి ఆయనకు భూషణం, జ్ఞానమే ఆయన రూపం. ఆయన వైష్ణవ భక్తులకు ఇల్లువంటివారు, అంటే విష్ణు భక్తులకు ప్రీతిపాత్రులు. అత్యంత ఉదార స్వభావులు, సారాంశంలోని సారము వంటివారు, సకల సద్గుణాల సారం. నశించే వస్తువులపై ఏమాత్రం ఆసక్తి లేనివారు, నిరంతరం ఆత్మసాక్షాత్కారంలో మునిగి ఉండేవారు. వారి అంతరంగం అద్దంలా స్వచ్ఛమైనది, వారి వాక్కుల నుండి అమృతం స్రవించేది. మా పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూసేవారు. గౌలిబువా అభిప్రాయం. విఠ్లదేవుడు దర్శనమిచ్చుట. పండరీపురం విట్లుని భక్తుడైన 96 ఏళ్ల గౌలిబువా అనే వృద్ధుడు షిర్డీకి వచ్చి బాబాను దర్శించినప్పుడు, ఈ వ్యక్తే పండరీపుర విట్లుడు, నిస్సహాయులను, పేదలను అనుగ్రహించేవాడు అని ప్రకటించాడు. ఈ సంఘటన ద్వారా బాబా విష్ణు స్వరూపుడని, సాక్షాత్తు విట్లనాథుడే అని గౌలిబువా ద్వారా తెలియజేశారని అర్థమవుతుంది. ఈ అధ్యాయంలో దాసగణుకు ప్రయాగలో గంగ స్నానం చేయకుండా, బాబా ఆదేశానుసారం షిర్డీలోనే మసీదులో గంగను దర్శించిన లీలను కూడా ప్రస్తావిస్తారు. ఇది 5వ అధ్యాయంలో మరింత వివరంగా ఉంటుంది. బాబా అయోనిసంభవుడు. తొలి ప్రవేశం. సాయిబాబా ఎక్కడ జన్మించారో, ఎవరి కుమారుడో స్పష్టంగా తెలియదు. ఆయన అయోనిసంభవుడు, అంటే యోని నుంచి పుట్టనివాడని, సాక్షాత్తు దైవాంశ సంభూతుడని సూచిస్తారు. ఆయన షిర్డీలోకి మొదటిసారి ఎలా ప్రవేశించారు, అక్కడ 3 బసలు ఎలా మారాయి, వేపచెట్టు కింద, ఖండోబా మందిరం, ద్వారకామాయి అనే విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఈ 4వ అధ్యాయం సాయిబాబా యొక్క దివ్యత్వాన్ని, ఆయన అవతార లక్ష్యాన్ని, ఆయన జీవిత లక్ష్యాలను, మరియు ఆయన పవిత్ర రూపురేఖలను వివరిస్తుంది. ఇది భక్తులకు బాబా పట్ల మరింత లోతైన అవగాహనను, భక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.